వాళ్ళకి చదువు రాదు వాళ్ళకి. నేను రాసి ఇవ్వాలి, నేను అడ్వకేట్, నన్ను లోపల పంపించండి సార్. నేను పోవాలి సార్. సార్ వదలండి. అయినా కూడా నేను దాని గురించి ఏం మాట్లాడలే. మల్లికార్జున శర్మ గారు ఎఫ్ఐఆర్ కూడా ఇచ్చారు. దాని గురించి కూడా ఇట్లా మనము ఊరికే స్ట్రైకులు చేయడం వల్ల ఉపయోగం. స్ట్రైకులతో పాటు మనం ప్రైవేట్ కంప్లైంట్ చేసి వాళ్ళని కోర్టుకు రప్పిస్తే తప్ప వాళ్ళు మాట వినరు. మనం స్ట్రైక్ చేస్తే 2 రోజులు ఇది చేస్తాం, ఊరికి అయిపోతాం. ప్రైవేట్ కంప్లైంట్ మనం చట్టం తెలిసి ప్రైవేట్ కంప్లైంట్ చేయకపోతే మనం బాయ్కాట్ చేయడం వల్ల మన సమస్య పరిష్కారం కాదు. సో లీగల్ రెమెడీస్ నెక్స్ట్ మనం ఎందుకు బాయ్కాట్ చూస్తున్నామో అక్కడెక్కడో తెలియదు అంటే నిరసన తెలియచేయడానికి. సో ఇప్పుడు ఏదో మనం ఉద్యమాలు చేసి అక్కడ పోయి మనం పోయి సాధించేది ఇది మొదటి గుర్తు పెట్టుకోవాలి. అడ్వకేట్ బాయ్కాట్ కూడా చేస్తే వాళ్ళు భయపడతారు. గవర్నమెంట్ ప్రొడక్షన్ తగ్గుతుంది. మనం చేసే కేసులు పడితే పడినట్టాడు. అందుకని స్టేట్ కొంచెం నష్టం లేదు. కాబట్టి నిరసన తెలియచేద్దాం, ఈ రోజు నిరసించేద్దాం అంతేగా. కొడితే మీడియా హైలైట్ చేయలేదు, ఎందుకు చేయలేదు చెప్పండి సార్. అవును సార్, నేను హైలైట్ చేసినాను మీడియా సభ్యులు కాబట్టి. నేను ఒకటే కాదు కదా, మీడియా అనేది ఒక వ్యవస్థ చేయాలి కదా. మీడియా గురించి తెలుసు కాబట్టి నేను అడ్వకేట్ పొజిషన్ చూస్తున్నాను సార్. నేను ఈ నెల 29వ తేదీన కొంతమంది అంటే మా స్వగ్రామము చెన్నంపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో ఒక గొడవ జరిగింది. పోలీసులు వచ్చి బుక్రా సముద్ర మండలం చెన్నంపల్లి గ్రామంలో పోలీసులు వచ్చి ఎస్సీ కాలనీలో ఇంట్లో ఉన్న వ్యక్తులను బయటికి లాక్కొచ్చి కొట్టారని చెప్పి కొంతమంది నాకు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అందులో మా బంధువులు మా గ్రామస్తులు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మహిళలని చూడకుండా కూడా పోలీసులు కొట్టారని నాకు కొంతమంది వీడియోలు పెట్టారు. అక్కడ ఉన్న బాధితులు అవన్నీ చూశాను, సోషల్ మీడియాలో కూడా చూశాను. అవన్నీ చూసిన తర్వాత అది బుక్రా సముద్రం పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, సిఐ కంప్లైంట్ ఇవ్వమని చెప్పిన. అయితే సిఐ కూడా అక్కడ ఉన్నారు. సిఐ సమక్షంలోనే ఎస్ఐ వచ్చి మమ్మల్ని బూటకాలతో తన్నారు, కట్టెలతో కొట్టారు, లాఠీలతో కాకుండా దుడ్డుకర్లతో కొట్టారు, కట్ట ఇప్పి మమ్మల్ని చితకబాదారని చెప్పేసి మహిళలు అక్కడ ఉన్న యువకులు కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళకి నేను ఎస్పీ గారికి మీరు ఫిర్యాదు చేయండి అని సలహా ఇవ్వడం జరిగింది. అదే రోజు రాత్రి వాళ్ళు ఎస్పీ దగ్గరికి వచ్చి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వేచి ఉన్నారు ఎస్పీ ఆఫీస్ ముందర. అయితే ఎస్పీ ఆఫీస్ లోపలికి వెళ్ళడానికి చాలా సమయం పట్టింది. వాళ్ళు రోడ్డు మీద కూర్చుంటాం సార్, ఎస్పీ వచ్చేంత వరకు ఎంత రాత్రి ఇక్కడే పడుకున్నామని చెప్పారు. అయితే ఎస్పీ గారు అనుమతి ఇచ్చిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళారు. వాళ్ళతో పాటు నేను వెళ్తూ ఉండగా నన్ను అక్కడ ఉన్న 2 టౌన్ సిఐ శ్రీకాంత్ యాదవ్ గారు, అలాగే అక్కడ ఎస్ఐ కొంతమంది పోలీసులు, అప్పటికి చాలామంది పోలీసులు అక్కడ పెట్టారు. వీళ్ళు ఏమైనా చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళు బాధితులు అంటే వాళ్ళతో పాటు నేను వెళ్తూ ఉండగా నన్ను అడ్డుకోవడం జరిగింది. సార్ నన్ను ఎందుకు అడ్డుకుంటారు, బాధితుల కోసం వెళ్తున్నాను, వాళ్ళకి కంప్లైంట్ చేయడానికో లేకపోతే వాళ్ళకి అండగా వెళ్తున్నాను అని చెప్తే లేదు వెళ్ళడానికి లేదని. సార్ నేను అడ్వకేట్ని, ఒక నేరస్తుని కాదు, లేకపోతే గలాటలు సృష్టించే వ్యక్తిని కూడా కాదు, నా పైన ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు అని ఎంత చెప్పినాను. ఆయనతో వాదించినాను. అరే మాతోనే వాదిస్తావు పోలీసు సార్, నేను అడ్వకేట్ సార్, అడ్వకేట్ అంటే లెక్కలేదని కూడా నేను ప్రశ్నించిన వాళ్ళే. అయితే అడ్వకేట్ అయితే ఏమని చెప్పేసి ఇతను ఎత్తనరా అని చెప్పేసి నేను ఫిల్తీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మొత్తం వాడు అంటే ఒక క్రిమినల్ని ఎట్లా పారిపోతున్న క్రిమినల్ని ఎలా పట్టుకొచ్చి వెహికల్లో ఎక్కిస్తారో అలా బలవంతంగా నన్ను ఈడ్చుకుంటూ వెళ్ళి నన్ను జీప్లో కుక్కి లోపలికి ఎంత ఇదంటే నాకు మొత్తం 2 రోజులు జ్వరం వచ్చింది ఆ బాడీ పెయిన్స్తోను దాంతోనూ. అంత లోపలికి వేసి నేను మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది. ఈ ఘటనలో నా మొబైల్ కూడా పగిలిపోయింది. అంత బలవంతం చేసి నన్ను బలవంతం చేసి నేను అడ్వకేట్ అని చెప్పుకుంటున్నాను. నేను ఉన్నత విద్య చదువుకొని గౌరవంగా సమాజంలో బ్రతుకుతున్న వాడిని నేను. అంటే నా ప్రతిష్టకు భంగం కలిగే విధంగా, నా గౌరవానికి భంగం కలిగే విధంగా కూడా పోలీసులు ప్రవర్తించిన తీరు నాకు చాలా బాధ కలిగిస్తుంది. ఇది ఎందుకంటే ఒక న్యాయవాదిగా నేను ఎట్లా ఇది చేసుకోవాలి, నేను న్యాయవాదిని చెప్తున్నా కూడా పోలీసులు నా పైన ఈ విధంగా దాడి చేయడము, అలాగే ఒక నేరస్తులాగా నన్ను తీసుకెళ్లి స్టేషన్కి తీసుకెళ్లడం, వ్యాన్లో కుక్కి ఎంతవరకు సమంజసమని నేను ప్రశ్నిస్తున్నాను. దీనిపైన నేను పై అధికారులకు కానీ లేకపోతే నేను హోమ్ మినిస్టర్కి కూడా నేను ఫిర్యాదు చేయదలుచుకున్నాను. అందుకోసమనే ఈరోజు మా బార్ అసోసియేషన్కి నేను
నా సమస్యను చెప్పుకుంటే ఈరోజు బార్ అసోసియేషన్ తరఫున కూడా అందరూ 2 రోజుల పాటు అనంతపురం కోర్టును బహిష్కరణ కూడా చేద్దామని చెప్పి అందరూ ఈ 2 రోజుల పాటు కోర్టును బహిష్కరిస్తున్నారు. కాబట్టి పోలీసులు న్యాయవాదుల పట్ల గౌరవంగా వ్యవహరించాలని కోరుతున్నాం.